సార్ సిట్ పైన పలు రకాల డౌట్లు. సిఐ నాగరాజు ఈయన ఒక్కరేనా? ఈయన ఒక్కడి వల్ల ఇది సాధ్యం అవుతుందా? ఇంకా చాలామంది ఉంటారు కదా స్టేషన్లో. సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయి అధికారులకు తెలియకుండా ఈయన సొంతంగా డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఎన్నో అనుమానాలు, కానీ జవాబులు దొరకటం లేదు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇవన్నీ కోర్టులో కూడా చర్చకు వచ్చాయి. నిన్న ఈ చర్చ వచ్చినప్పుడు మీరు వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్, అది రిమాండ్ రిపోర్ట్ కనుక చూస్తే దాంట్లో చాలా ప్రాసెస్ ఉంది. చాలా ప్రాసెస్ ఏముంది, ఈయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది, అందుకోసం ఈయన పలానా చోట ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయడం కోసం సిఐ నాగరాజు టాస్క్ ఫోర్స్ సహాయం అడిగాడు. అప్పుడు టాస్క్ ఫోర్స్ సిఐతో సహా ఎస్ఐతో సహా 3 పోలీసులను పంపించింది. వీళ్ళతో పాటు స్టేషన్ నుంచి ఇంకొక ఆయన కూడా వెళ్ళాడు. 5 వెళ్ళారు. అక్కడ తెచ్చారు, ఇక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత అప్పగించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ సంగతి తెలిసి వాళ్ళ తల్లిగారు వచ్చి ఆమె కాస్త గోడు వేళ పోసుకున్నారు, వదిలిపెట్టమన్నారు. ఆ సమయంలో ఆమెకు కొంచెం ఆర్తనాదాలు ఏవో వినిపించాయని చెప్తున్నారు. పైగా ఒక ఎస్ఐ ఈ విషయాలకు కొంచెం సాక్ష్యంగా ఉన్నాడని చెప్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఉన్నాయి. ప్రభుత్వం అంటే సిట్ వేయడమే ఆలస్యంగా వేశారు. ఇప్పుడు టాస్క్ ఫోర్స్కు ఒక హెడ్ ఉండాలి కదా ఈ సిఐ అడగడానికి. ఈ వార్త అనేది ఒక 10 రోజుల పాటు హల్చల్ చేస్తుంది కదా. ఈ హల్చల్ చేస్తున్నప్పుడు మరి నగర పోలీస్ కమిషనర్ కానీ, టాస్క్ ఫోర్స్ బాధ్యులు కానీ, అలాగే ఏసీపీలు, డీసీపీలు చాలామంది ఉంటారు. ఎవ్వరూ చూడలేదా? అతి కీలకమైన ప్రశ్న ఇక్కడ. నిజంగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించక తప్పని ప్రశ్న ఏంటంటే, ఇంత జరుగుతుంటే ఎవరు చూడలేదా? నేరానికి ఎవరు బాధ్యులు వహించారా? తప్పుగా ఎవరు నేరం జరిగిందా లేదా కోర్టు తేలుస్తుంది. కానీ అతనైతే లాకప్లోనే చనిపోయినట్టుగా వీటన్నిటిని చూసిన తర్వాత అర్థమవుతుందని పరోక్షంగా మీరు చెప్తున్నారు. ఒక వ్యక్తే, అది కూడా పోలీస్ స్టేషన్లో ఇంతమంది కలిసి తెచ్చినటువంటి మరొక ఆరోపితుడిని లేకపోతే నిందితుడిని ఒక్క సిఐ మటుకు ఎలా అసలు సిఐలు కాదు, సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్ళు, రైటర్లు, స్టేషన్ ఆఫీసర్లు, ఎంత ఉంటుంది ప్రాసెస్. పైగా ఇక్కడ టాస్క్ ఫోర్స్ కూడా డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. మూడోది అప్పటికే పొలిటికల్ కాంట్రవర్సీ, నేపథ్యం ఉందంటున్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు మొత్తం మీరు రిమాండ్ రిపోర్ట్ కాదు, కోర్టు కోసం అడిగినది చూస్తే కనుక మొత్తం సిఐ నాగరాజు అనేది తప్ప ఇంక మీకేం కనపడదు. ఇంకొకటి, మృతదేహం లేదు అనేది అయితే నిర్ధారిస్తున్నారు. కానీ అది దహనం చేశారో ఖననం చేశారో తెలీదు అని చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు దాని మీద కృషి చేయలేదా, దృష్టి పెట్టలేదా? మీరు వెళ్ళి విచారించినంతలో ఇంతవరకు ఏం తెలిసింది? ఇంకా చాలా విషయాలు విచారించాల్సి ఉందని చెప్పి మీరు సరిపెట్టేస్తున్నారే కానీ ఒక్కసారిగా స్వీపింగ్గా పక్కకి ఎందుకు నెట్టేస్తున్నారు? ఈ ప్రశ్నలు అయితే చాలా అందరిలో వచ్చాయి. అది కూడా కాకుండా కోర్టులో కూడా వచ్చాయి. ఇప్పుడు వాదనలు జరిగినప్పుడు కూడా అటు ప్రభుత్వం తరఫున దమాలపాటి శ్రీనివాసు, ఇటు వీళ్ళ తరఫున పిటిషనర్ వేసింది, దీని తరఫున ఈయన పొన్నవాళ్ళు అనుకుంటా సుధాకర్ రెడ్డి, వీళ్ళు వాదించారు. సిట్ అనేది కొన్నే చెప్తుంది, అన్ని విషయాలు చెప్పట్లేదు. కాబట్టి సిట్ను కూడా విశ్వసించడానికి లేదు అని. దీనికి మీరు బయట నుంచి కలిపితే వైసీపీ వాళ్ళ నినాదం సిబిఐకి అప్పగిస్తే తప్ప ఇవి నిజాలు బయటికి రావు. కాబట్టి సిట్ కాదు సిబిఐ అనే స్లోగన్ వాళ్ళది. కానీ న్యాయస్థానంలో కూడా సిట్ అనేది సరైనటువంటి సమాచారం ఇవ్వలేదు, ఆలస్యం చేస్తుంది, పరిమితం చేస్తుంది, చాలామందిని ఇందులో తప్పిస్తుంది, కొంతమందిని విచారించామని చెప్పారు. ఒక 10-12 పేర్లను వీళ్ళందరినీ విచారించామని సాంకేతికంగా చెప్తున్నారే కానీ మనకు అదంతా చూసినప్పుడు అనివార్యంగా ఈ తప్పు ఒకటి జరిగిందని గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి పెట్టినట్టు కనిపిస్తుందే తప్ప మొత్తాన్ని సమగ్రంగా ఒక పరిశీలన చేసినట్టు కనబడదు. ఇప్పుడు పొన్నవాళ్ళు పదే అభ్యంతరాలు పెడుతున్నప్పుడు దమ్మాలపాటి అనుకుంటా నేను చూసిన మేరకు ఆయన ఏమంటున్నారంటే, అవునండి ఇప్పుడే కదా సిట్ ప్రారంభించింది, మీరు ఇప్పటికిప్పుడు ఇన్ని ఆరోపణలు చేసి ఇవన్నీ అంటే ఎలా కుదురుతుంది అని చెప్పి ఈయన ఆక్షేపణ చెప్పారని. కానీ ఇప్పుడే ప్రారంభం అవడం అనేది బహిరంగంగా అధికారికంగా, కానీ అంతకుముందు నుంచి ఈ కేసు చాలా రోజులుగా నడుస్తుంది. నిజమైతే కనుక అతి కీలక ప్రశ్న ఏమొస్తుందంటే, పోలీస్ స్టేషన్లలో అదృశ్యమైన బాగా దేహాలు కనిపించకపోయినా దాని మీద రాజకీయ గగ్గోళ్ళు నడుస్తున్న
ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రుల స్థాయిలో దాని గురించి చర్చిస్తున్న పోలీస్ శాఖ దాని గురించి పట్టించుకోదా, దాని గురించి ఏం సమాచారం సేకరించదా, దాని గురించి మా దగ్గర ప్రాథమికంగా మా దగ్గర ఇటువంటిది ఇంతవరకు ఉందని చెప్పదా, అలాగే ఏమనాలి వాళ్ళను కస్టడీ రిపోర్ట్లు కానీ లేకపోతే సీసీ ఫుటేజ్ల బ్యాకప్లు కానీ ఇవేవి విచారించదా, ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి న్యాయస్థానం కూడా తగినంత ఐ థింక్ 6వ తారీఖు వరకు ఏదో దాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు దీంతో సంతృప్తి చెందరు అనేది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. దీంతో పబ్లిక్ బయట